నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, విశాఖలో ఒక దారుణమైనటువంటి ఘటన. డేటింగ్ యాప్లో పరిచయమైనటువంటి ఒక యువతి తర్వాత అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. అంటే ఈ మధ్యకాలంలో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఏ విధంగా చంపబడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. పర్టికులర్గా ఈ కేసులో డేటింగ్ యాప్లో పరిచయం అయిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాత ఇతను డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులు ఇంకా ఎక్స్పెక్ట్ చేసి ఆమె వాదనగా దిగుతాం. అంటే ఆయన చెప్పే వర్షన్, పోలీసులు అతను అరెస్ట్ చేశాక వచ్చినటువంటి విషయం. సో వెంటనే ఆమెని చంపే కాడికి వచ్చిందంటే ఎట్లా చూస్తారు మేడం? వల్లి గారు, ఇప్పుడు అక్రమ సంబంధాలన్నీ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము. దాన్ని ఏమనాలి? దాన్ని గమ్యం అనాలా, లేకపోతే వాళ్ళ ఉద్దేశం అనాలా, లేకపోతే ఎండ్ అనాలా? చివరికి అదే జరుగుతుంది. చంపుకోవడమా లేకపోతే ఆత్మహత్య చేసుకోవడమా? అంటే ఇద్దరికి మ్యారేజెస్ అయి ఉంటే కనుక నలుగురు మధ్యన జరుగుతుంది ఇది యుద్ధం. నలుగురికి కూడా చాలా తీవ్రమైనటువంటి మనస్తాపము, కుటుంబం అస్తవ్యస్తం అవ్వడం, పిల్లలు ఉంటే ఇంకా దారుణంగా డిస్టర్బ్ అవ్వడము, ఇంకా మొత్తం టోటల్ ఫ్యామిలీస్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి, వీళ్ళు ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాళ్ళు అందరూ డిస్టర్బ్ అవుతారు. టోటల్ లైఫ్ దాన్ని ఎదుర్కొనే శక్తి, ధైర్యం, దమ్ము లేక చంపేయడం, చచ్చిపోవడం, పిల్లల్ని చంపేసేయడం, లేకపోతే మళ్ళీ వాళ్ళ వెనకాల వీళ్ళు చచ్చిపోవడం, ఇవే కదా మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ కూడా మనుషులు ఎవరు మారటం లేదు. ఇప్పుడు ఈ కేసు చూసుకుంటే మనకి కోవిడ్ టైం దగ్గర నుంచి అని అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం సాగిస్తున్నాడు. మరి మ్యారేజ్ ఎప్పుడైంది తనకి? ముందే అయిందా తర్వాత అయింది అనేది మనకు తెలియదు, కానీ అది సాగిస్తూ ఉన్నాడు. మేబీ అతనికి ఈ మధ్య కాలంలోనే పెళ్ళి అయి ఉండొచ్చు, ఎందుకంటే భార్య ప్రెగ్నెంట్, పుట్టింటికి వెళ్ళింది అని చెప్తున్నారు కదా. కాబట్టి ఈ అక్రమ సంబంధం మొదలైన తర్వాత ఈ మధ్య కాలంలో మ్యారేజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ముందు నుంచి ఒక మోజు అనొచ్చు, ఒక మోహం అనొచ్చు, ఒక లోపం, ఏదైనా కానీ దానికి లొంగిపోవడం అనమాట ఆ మోజు. అప్పుడు ఏమవుతుందంటే చాలా స్వీట్గా ఉంటుంది. డబ్బులు ఇస్తారు, నగలు ఇస్తారు, లేకపోతే వాళ్ళు అమ్మాయిలు కూడా ఎదురు డబ్బులు ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనం విన్నాం, చూసాం. అయితే సాధారణంగా ఈ మగవాళ్లే తీసుకెళ్ళి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ? ఏ ఆశ అనాలా? ఏది లేనిదే వాళ్ళు కూడా రారు వీళ్ళకి. సో ఇతను బాగుంది, బంగారు గుడ్లు పెడుతున్నాడు, చక్కగా మనం సంపాదన ఏమంటారు, మన సొమ్ము బాగా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో కూడా ఉంటారు కొంతమంది. వీడు పెళ్లి చేసుకునేవాడైతే ఇన్ని సంవత్సరాలు అక్రమ సంబంధం సాగించడం. సో ఇతను నన్ను పెళ్లి చేసుకోడు, కేవలం ఇలాగే కీపుగానే ఉంచుకుంటాడు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బు కానీ, ప్రాపర్టీస్ కానీ రాయించుకోవడం, తీసుకోవడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు చేస్తూ ఉంటారు. అంటే లైక్ వీళ్ళు ఒక వ్యభిచారమే కదా, అది వ్యభిచారమే. నువ్వేమన్నా మనసు ఇచ్చావా, ప్రేమించావా, లేకపోతే అదేదో సినిమా ఉంది చూడండి, మేఘ సందేశం, జయప్రద నాగేశ్వరరావు గారి మూవీ ఒకటి వచ్చింది. అది ఒక పవిత్రమైన ప్రేమ బంధం చూపించాడు అందులో. ఆ అమ్మాయి అందులో పుట్టినప్పటికీ కూడా ఆమె చాలా పవిత్రంగా అతనిని ప్రేమించడం, అంటే మనసు కనెక్ట్ అయింది అక్కడ. అయ్యింది కాబట్టి అతను కూడా పెళ్లి చేసుకున్నా కూడా పెద్దవాళ్ళ బలవంతంతో చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఉండలేక ఆమె దగ్గరికి వెళ్ళడము, ఎప్పుడైతే పెద్దవాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు వస్తాయో అప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం, అలాంటివన్నీ మనకి అందులో కనిపిస్తాయి. ఏంటంటే అది నిజమైన అటువంటి ప్రేమ బంధం. అలాంటిది ఏమన్నా ఇక్కడ ఉందా? ఉంటే ఈ డబ్బు గోలేంటి? డబ్బే కాదు, ఈ మధ్య మనం కొన్ని చూసాం, ప్రాపర్టీస్ రాయించుకోవడం ముందుగానే, తర్వాత కుదిరితే ఓకే, కుదరకపోతే హత్యలు చేసేసుకోవడం. ఇక్కడ కూడా అదే జరిగింది. కుదరలేదు, మనీ అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది. ఇతను పెళ్ళయింది, భార్య పుట్టింటికి వెళ్ళింది, రేపమ్మ బిడ్డ పుడతాడు, తనకంటూ ఒక జీవితం, సంసారం ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఏదైనా విషయాలు బయటపడితే భార్య ముందు ఎట్లా తలెత్తుకోవాలి, భార్యకి ఎట్లా నేను చెప్పుకోవాలి, తర్వాత అత్తమావులు ఉంటారు, తల్లిదండ్రులు అందరు నిలదీసి అడుగుతారు, నేను ఎలా ఫేస్ చేయాలి, వదిలించుకోవడానికి కేసు పెడితే టామ్ అయిపోతుంది, కానండి ఎలా చూసుకున్నా పోతుంది. చూసారా ఇప్పుడు మొత్తం బయటకు వచ్చిందిగా, ఎలా చూసుకున్నా పోనే పోతుంది. అది ఎందుకు ఆలోచించట్లేదు అంటారు చంపే ముందు? దీనికన్నా మంచి క్వశ్చన్. దీనికన్నా ముందు అయినా మెల్లగా చెప్పి ఎలాగోలా పోనీ, డబ్బే ప్రధానం అయితే ఎంతో కొంత ఇచ్చి నువ్వు చేసిన తప్పుకి ఆ అమ్మాయితో నువ్వు సంబంధం పెట్టుకోవడం ఒక పెద్ద తప్పు. ఎందుకంటే రేపొద్దున నీకు పెళ్ళి అవుతుంది. లేదు, నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకుని ఉండాల్సింది.
నువ్వు చేసుకోకుండా రిలేషన్ సాగిస్తున్నావు, ఇంకొక అమ్మాయిని చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా నీకు ఇటువంటి సమస్యలు వస్తాయని అర్థమైపోవాలి. ఊహించను కూడా నేను చెప్పాను, అర్థమైపోవాలి. ఒక 25 years 30 years ఉన్న వ్యక్తికి ఆ మాత్రం అర్థం కాదా? అర్థమవుతుంది కదా. ఈ రిలేషన్ నేను పెళ్లి వరకు తీసుకెళ్ళలేను కాబట్టి సమస్యలు వస్తాయి అని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మెల్లగా మంచిగా అన్ని వదిలించుకోవడం అనేది మంచిది. లేకపోతే ఆ విధంగా డేటింగ్లో కొన్ని ఉంటాయి కదా రూల్స్, వాళ్ళకి కూడా ఇష్టమైతే ఇన్నాళ్ళు ఉంటాం, లేకపోతే మనం విడిపోదాం అన్న అగ్రిమెంట్ మీద వాళ్ళది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కనీసం దాన్నైనా వాళ్ళు ఫాలో అవ్వలేదా? మరి రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఏదో ఒక విధంగా వదిలించుకోవాలి అనన్నా ఆలోచించలేదా? లేదు. ఇది ఇంకా తీవ్ర రూపం దాలిస్తే రేపొద్దున ఎంత దూరం వెళ్తుందో, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి అనన్నా ఫ్యూచర్ గురించి ఆలోచించలేకపోయాడు అబ్బాయి. ఆ అమ్మాయి క్లియర్గానే ఉంది, డబ్బు కావాలి అన్న ప్రధాన ఇదితోనే అమ్మాయి ఉంది, కారణంతోనే. కానీ మేడం ఇప్పుడు ఈ అన్నిటికీ దీనికి కారణం డేటింగ్ యాప్. అవును, ఇలాంటి యాప్స్ ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి మేడం, చాలా మంది జీవితాలని నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాలోనే ఎక్కడో చూస్తుంటే ఫ్రెండ్స్ యాప్ అని చెప్పి అవన్నీ వస్తా ఉన్నాయి. అసలు నిజంగా యువత పెడదారి పట్టడానికి ఇవి కారణం కదా. మరి ఇలాంటి వాటిని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అసలు ఫోను యాప్సే కదా అన్నిటికీ మూల కారణం. మరి ఇన్ని యాప్స్ ఎందుకు వాళ్ళు పెడుతున్నారు, దాన్ని ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేసి ఏమంటారు అనుమతులు ఎందుకు ఇస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ ఉండాలి వల్లి గారు. గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ వ్యాపారం చేసేవాడు నా ఇష్టం, నేను ఏదైనా అమ్ముతాను, నువ్వు కదా ఆలోచించుకోవాలి. ఆ వస్తువు మంచిదా కాదా, కొనుక్కోవాలా వద్దా, నాకు ఉపయోగం ఉందా లేదా, లాభం ఏంటి నష్టం ఏంటి అని కొనుక్కునేవాడు ఆలోచించాలి. అలాగే యాప్స్ అనేవి అనేకం ఉన్నాయి, చాలా దరిద్రమైనటువంటి యాప్స్ చాలా ఉన్నాయి. అవి మనకు అవసరమా, ఎంతవరకు అవసరము? ఇప్పుడు యాప్స్ రాకముందు ఎలా ఉండేది వల్లి గారు? ఎవరన్నా ఎక్కడన్నా ఎవరితోనన్నా ఒక అక్రమ సంబంధం ఏర్పడి ఉండేది. ఇది యాప్స్ ద్వారా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది, ఆ యాప్ రావడం ఏంటి చూడండి, బాట పరిచినట్టే కదా. అదే కదా, ప్రతి దానికి ఒక యాప్. ఈ యాప్స్ వల్ల యూజ్ ఏంటి? ఇట్లా బ్యాన్ చేయాలి కదా. ఇది నేను గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను, ఇలాంటి యాప్స్ని అసలు ఉంచకూడదు, గవర్నమెంట్ ఏమన్నా కేర్ తీసుకుని బ్యాన్ చేయించాలి అని. లేకపోతే ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నారు చూడండి, 16 సంవత్సరాలు లోపల పిల్లలు ఇంటర్నెట్ చూడడానికి వీల్లేదు అని ఒక చట్టం తెచ్చారంట. అంటే మన దగ్గర కాదు, వేరే స్టేట్లో. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దాంట్లో యాక్షన్ తీసుకుంటున్నారు. 16 ఏళ్ల వరకే ముట్టుకోవద్దు అంటున్నారు. మరి 16 తర్వాత పెద్ద వయసు వచ్చేస్తుందా వాళ్ళకి ఒక్కసారిగా? తర్వాత అయినా సరే అది ఎవరికి అవసరం, ఎంతవరకు అవసరం? దానికి కూడా ఏంటంటే వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఫలానాది కావాలంటే దీనికి ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని ఫామ్స్ ఫిలప్ చేయాలి, దీనికి ఎంత ఫీజు పే చేయాలి, ప్రతిదానికి ఉంటుంది కదండి. అలాగే దీనికి కూడా చాలా కఠినమైనటువంటి కండిషన్స్ పెట్టినట్టయితే ఆ యాప్స్ని వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ, అవి మనం కావాలని కోరుకోవటం అనే ఆ కోరిక కానీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అందరూ బేర్ చేయలేరు కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళే ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారా? ఏం కాదు. చదువు లేని వాళ్ళు, కూలినాలు చేసుకునే వాళ్ళు కూడా టింగమని చక్కగా అన్నీ వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిన్న నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు 2 పిల్లలు 6 ఏళ్ళు 5 ఏళ్ళు అంతకన్నా మహా అయితే 7 ఉంటాయేమో, 2 బ్లూటూత్లు చెరొకటి పెట్టుకున్నారు, ఒక ఫోన్ తీసుకున్నారు, ఒక కరెంటు స్తంభం కింద కూర్చొని, ఆ గుడ్డి లైట్ అనమాట, ఆ ఏరియా కూడా అలా ఉంది, అది అలా పెట్టుకుని ఇద్దరు చూసేస్తున్నారు. నేను వాళ్ళ పక్కనే నిలబడి ఏం చూస్తున్నారా అని చూసా. ఏదో వాళ్ళకి కావాల్సింది ఏదో చూస్తున్నారు. పక్కన ఇంత మనిషి వచ్చి నుంచుంటే కూడా వాళ్ళు తిరిగి చూడట్లేదు, మునిగిపోతున్నారు. ఆ కొద్ది దూరంలో వేరే గుమ్మం దగ్గర మీలాగా ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు, ఇంకా కొంతమంది పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు. సరే నేను అబ్బాయిని పిలిచాను, వచ్చాడు. బాబు ఎవరు వీళ్ళు అని అంటే, పక్కింట్లో వాళ్ళ పిల్లలు. మరి బాబు నువ్వు సరే వాళ్ళు ఎక్కడో, వాళ్ళ ఇల్లు ఎక్కడో, వాళ్ళ పేరెంట్స్ చూడలేదు, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు యాజ్ ఎ సిటిజన్గా నీ బాధ్యత ఏంటి? ఆ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు ఆ టైంలో, రాత్రి 7 గంటల టైంలో 7-8 అవుతుంటే పిల్లలు అక్కడ మట్టిలో ఆడనకూడదు, ఈ పిల్లలు ఇక్కడ కరెంట్ స్తంభం కింద కూర్చొని ఈ ఫోన్లు చూడకూడదు. వీళ్ళు ఏదో ఆటలేవో చూస్తున్నారంటే ప్రస్తుతానికి ఆటలే చూస్తారు, తర్వాత ఏమైనా చూడొచ్చు. వాళ్ళు ఆ సెల్ ఫోన్ని చాలా ఈజీగా అన్ని ఇలా మార్చేస్తున్నారు. అసలు మనం చేయలేమేమో అన్నంత ఫాస్ట్గా అనమాట. చాలా ఇదిగా వాళ్ళకి ఏది కావాలో డౌన్లోడ్ చేసేసుకోవడం, చూసేయడం అలవాటు పడిపోతున్నారు. నీ బాధ్యత కదా వాళ్ళకి చెప్పడం. అంటే వాళ్ళ పేరెంట్స్, మా పిల్లలు మా ఇష్టం, మేము ఇస్తాం, నువ్వెవరు అన్నారట అబ్బాయిని 2-3 సార్లు హెచ్చరిస్తే. అందుకని ఆ అబ్బాయి చెప్పడం మానుకున్నాను మేడం అన్నాడు. ఇంకా ఆ పిల్లలకి నేను గట్టిగా ఒకటి వీపు మీద తగిలిచ్చితే అప్పుడు లేచి నుంచున్నారు. ఎక్కడ మీ ఇల్లు, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అంటే పారిపోయారు అక్కడి నుంచి. నేను వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాను. ఇంటి వరకు వెళ్ళి పిలువు మీ నాన్ననంటే, మా నాన్న లేడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు.
మీ అమ్మని పిలువు అని అంటే పిలుస్తా అని వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. ఉమ్. సరే నేను ఈ అబ్బాయికి చెప్పా, కొంచెం చెప్పండి వాళ్ళకి ఇది నాట్ కరెక్ట్ అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే చిన్న పిల్లలకి, చదువులేని పిల్లలకి కూడా, స్లమ్ ఏరియాలో ఉండే పిల్లలకు కూడా అవన్నీ వచ్చేసిను, రాకుండా లేదు వాళ్ళకి ఎవరికి కూడా. ఉమ్. సో అంత ఈజీగా వాళ్ళు నేర్చేసుకుంటున్నప్పుడు ఇలాంటి వాటికి ఎటువంటి కఠినమైనటువంటి కండిషన్స్ పెట్టాలి ఆ యాప్ కావాలి అని అంటే, అసలు ఆ యాప్ ఎందుకండి? అసలు దేనికది? పాతకాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళు పెట్టుకోలేదా? అవసరమైనవాడు నాశనం అవ్వాలనుకున్నాడు ఎలాగో పెట్టుకుంటాడు. అవును. నువ్వు యాప్లో ఎందుకు దాన్ని పెట్టడం? ప్రతి దానికి ఉన్నాయి, దేనికి లేదనేది లేదు యాప్స్. అవును, అవును. కాబట్టి ఇలాంటి దరిద్రమైనటువంటి యాప్స్ అన్నీ కూడా బంద్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇరాన్ యుద్ధం తీవ్రంగా అవుతుంది కదా, తీవ్రతరం అవుతున్నప్పుడు ఈ నెట్కి కూడా మనకి ఇంటర్నెట్కి కానీ డాటాకి దేనికైనా సరే గండి అని చెప్తున్నారు ఇప్పుడు. అప్పుడు కానీ అంటే సముద్రం లోపల సీ కేబుల్స్ అవన్నీ కూడా కట్ అయ్యే ప్రమాదం ఉంది, లేకపోతే ఆపేసే అవకాశం ఉంది. ఇప్పుడు అది నడుస్తుంది, వాళ్ళ హాట్గా నడుస్తుంది. కాబట్టి నిజంగా అంటే ఒక పక్క నుంచి ఏం చెప్తున్నారు, అది కనుక ఒకవేళ ఏదన్నా అయితే చీకట్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం. అంటే ఇప్పుడు మీరు యాప్స్ అన్నారు, ఇది కూడా ఒక యాంగిల్ కాదా? అందులో ఇది కూడా ఒక చీకటి కోణమే కదా. ఇలాంటివి నాశనం అయితే మంచిదే. అంటే ఒకప్పుడు ఇవన్నీ లేకుండా మనం బ్రతకలేదా? కానీ డెవలప్మెంట్ అనేది టెక్నాలజీతోనే ఉంది అనే బుద్ధి జ్ఞానం ఇలా చెడిపోయే వాళ్ళకి లేదు. లేకుండా వీళ్ళకి కావాల్సినటువంటి దరిద్రమైన యాప్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకుని చెడిపోతున్నారు. చివరికి ఏంటి, నా లైఫ్ ఏం మిగలదు అనేది వాళ్ళు తెలుసుకోవట్లేదు. చంపేస్తున్నారు లేదా చస్తున్నారు. ఇప్పుడు అతనికి చంపేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, నేవీలో పనిచేస్తున్నాడు. నేవీలో పనిచేస్తున్నప్పుడు ఓ పక్కన ప్రపంచ దేశాలు ఈ సముద్రం మీద యుద్ధాలు చేస్తున్నారు, సముద్రం మీద ట్యాంకర్స్ని పేల్చేస్తున్నారు, షిప్పులు పేల్చేస్తున్నారు. ఇంత ఉంటే నువ్వు ఒక నేవల్ ఎంప్లాయీగా నీకు ఎంత బాధ్యత ఉండాలి, నీకెంత అరే మన దేశం ఏమైపోతుంది అనే ఒక దిగులు ఉండాలి. నీకు అది లేకపోగా నువ్వు కత్తులు కొనుక్కొస్తావా ఒక అమ్మాయిని చంపడానికి?